వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం ఆందోళన వివిధ ప్రజా సంఘాల మద్దతు మెడికల్ కళాశాలలో పీపీపీ విధానాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. మదనపల్లి సమన్వయకర్త నిషార్ అహ్మద్, మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డి షమీం బి విలేకరుల కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడారు. మదనపల్లి మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడానికి మేము వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వం మొండిగా ముందుకు పోతే పోరాటాలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక కుచితమైన ఆలోచనతో 17 మెడికల్ కాలేజీని ప్రభుత్వ పరం నుండి ప్రైవేటు పరం చేసుకుని వాళ్ళ సొంత లాభాల కోసం ఈరోజు ప్రజలకి తీరన అన్యాయం చేస్తున్నారు. ప్రజలకి అంటే పేద ప్రజల యొక్క వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, అంటే విద్య అనేది చాలా ఖరీదైపోయింది. విద్య అనేది మరీ ఖరీదైంది. పేద ప్రజలు చదువుకోవాలంటే ప్రైవేటు పరం చేస్తే కనీసం ఒక్క సీటు సంపాదించుకోవాలని వాళ్ళ జీవితకాలంలో సరిపోదు. అలాంటి ఆలోచన నుండి బయటకు తీసుకొచ్చి జగనన్న ఈరోజు పేద ప్రజల బిడ్డలకి వైద్యం అందిస్తే వాళ్ళ ఇంట్లో ఒక వైద్యుడు ఉంటే ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలని మంచి ఆరోగ్యంగా చూసుకోగలుగుతాడని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం కాలేజీ తీసుకొస్తే వాటిని నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వం నుండి కూటమి ప్రభుత్వము వాళ్ళ జోబీలు నింపుకోవడానికి వాళ్ళకి కావాల్సిన కార్పొరేటర్లకు ఈ రోజు ఈ కాలేజీని కట్టబెట్టాలని ఒక దుష్ట ఆలోచనతో వచ్చినారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మదనపల్లి ఒక హబ్బు, మెడికల్ హబ్. ఇప్పుడే కదా, పురాతన నుండి కూడా మనము చూస్తే బ్రిటిష్ కాలంలో కూడా ఎక్కడి నుండినో వచ్చి ఇక్కడ మన శానిటోరియంలో వైద్యం చేసుకునేవాళ్ళు. అలాంటి మంచి వాతావరణంలో ఒక మెడికల్ కాలేజ్ని ఈ మా మదనపల్లి ప్రజల యొక్క కళని సొంతం చేసుకునే రోజు వచ్చాయని ఆనందపడుతుంటే ఈ రోజు దీన్ని నిర్వీర్యం చేశారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. ఇది ఈరోజు ఆరంభం మాత్రమే. దీని మీద మరింత ఉధృతంగా మదనపల్లికే చెందాలి కాలేజు. ఎట్టి పరిస్థితులను ప్రభుత్వం నుండి ప్రైవేట్ పరం చేస్తానికి మేము ఒప్పుకోము. ఈ మదనపల్లి వాసుల హక్కు ఇది. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి దీన్ని ప్రైవేట్ పరం రాకుండా కూడా మేము అందరం ధర్నాలు చేసి ఎంతకైనా తీసుకెళ్తామని కూడా నేను చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ అన్ని రెడీ అయితే పేదవారికి వైద్యం అనేది ఉచితంగా అందుతుంది. ఇప్పుడే మీరు చూస్తున్నారు, మెడికల్ అనేది ఒక మెడికల్ మాఫియా లాగా తయారైతాను. ఎందుకంటే మెడికల్ మాఫియా కోసమే ఇప్పుడు ఇది కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఏమి వేరే దీనికి పదమే లేదు, ఓన్లీ మెడికల్ మాఫియా. పేదవారికి వైద్యం అందకూడదు, వాళ్ళు మాఫియాలో మొత్తం దోచుకొని డబ్బులు సంపాదించుకోవాలా. డబ్బులు అయ్యా ఎన్ని సంపాదిస్తారు, ఎన్ని డబ్బులకి హద్దు ఉంది, ఎంత అని లాస్ట్ డబ్బులు అనేటివి ఒకదానికి హద్దు లేదు. సంపాదించినారు, ఇప్పటికే చాలా ఉంది. కానీ ఇప్పుడు పేదవారి కోసం కూడా మనం నిలబడి ఏదో పేదవారి కోసం మనము 4 అడుగులు ముందుకేసి పేదవారికి ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ అయ్యే అవకాశం వచ్చే తుది నిర్ణయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకొని పేదవారి కడుపు కోతకు కారణమైతున్న చంద్రబాబు నాయుడు గారిని ప్రజలే కాదు, రేపు దేవుడు కూడా క్షమించరు. దేవుడు కూడా మీకు ఎప్పటికి కూడా క్షమించరు అనేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మేమందరం కూడా. ఈ రోజు ఈ తప్పు చేస్తున్నది రాబో కాలంలో దీని మూల్యం మీరు తప్పకుండా చెల్లించుకుంటారు. ప్రజలు చూసి ఊరుకోరని చెప్పేసి పెద్ద రాజ్యాలు కూలిపోయినాయి. ప్రజలకు ఆపోజిట్ గా పోయి పెద్ద రాజులు కూలిపోయినారు. మీరెంత అని నేను తెలియజేస్తున్నా. రాజ్యాలే కూలిపోయినాయి. అక్బర్ రాజ్యం నుంచి మీరు మొఘల్ సామ్రాజ్యం నుంచి చూస్తారండి, పెద్ద రాజులే కూలిపోయినారు ప్రజలకు వ్యతిరేకంగా పోయి. ఈ రోజు మీరు ప్రజలకు వ్యతిరేకంగా పోయి తప్పకుండా కూలిపోతారని చెప్పేసి మీకు ప్రజల తరఫున గొంతెత్తి మేము హెచ్చరిస్తున్నాం. మదనపల్లి కాలేజు ప్రభుత్వ పరము చేయాలి. ప్రైవేటీకరణ ఇస్తే మాత్రం ప్రాణ త్యాగానికైనా మేము సిద్ధం అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. పిలుపు మేరకు చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం చాలా అఖండ విజయం. ఇక్కడ మేము చాలా గ్రాండ్ గా, అట్టహాసంగా, చాలా గ్రాండ్ గా చేయడం జరిగింది. ఇక్కడ వచ్చింది మన ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ, అన్నమయ్య జిల్లా నుండి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ, ప్రజా సంఘాలు కానీ, అదేవిధంగా వీళ్ళు యూత్ కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా మంది ఇక్కడ వచ్చి తరలి వచ్చినారు. ఇక్కడ వచ్చిన వాళ్ళ నిరసన తెలిపినారు.
ప్రతి ఒక్కరూ ప్రజల్లో వచ్చేందులో దీని మీద చాలా వరకు ఆగ్రహం ఉంది. ఆ గవర్నమెంట్ ఎంతో ఇది కూడా మన పోద్బోల్ పంచాయతీలో వస్తుంది. ఇక్కడ ముందు వచ్చేందులో ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ ఉండిండేది. ఇక ఇండిపెండెన్స్ ముందు నుండి బ్రిటిష్ వాళ్ళు మెయింటైన్ చేసినారు. టీబీకు ఇది కావాలంటే కూడా ప్రజలు ఇక్కడ వచ్చేసేందులో ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని పోయేవాళ్ళు. ఇంత మెజార్టీలో ఇంత మంచి ప్లేస్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు, మన మిథున్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఇక్కడ మెడికల్ కాలేజ్ తీసి మంచి ల్యాండ్ను అక్వైర్ చేసి 95 ఎకరాలు అక్వైర్ చేసేసి 50 to 60% వచ్చేందులో బిల్డింగ్స్ కూడా కంప్లీట్ చేసే తరుణంలో మీ ప్రభుత్వం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పేద ప్రజలు ప్రేమిస్తారనే ఉద్దేశంతో మీరు పేద ప్రజల మీద కక్ష పెట్టుకొని ఈ నందిని క్యాన్సిల్ చేసేసి ఈరోజు పీపీ విధానంలో తీసుకుంటున్నారు. అదే ఇండియాలో ఉండే అన్ని స్టేట్లు కూడా చాలా వరకు పీపీ విధానంలో తీసుకుని కూడా రిటర్న్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ తిరిగి ప్రభుత్వ పాలన అవుతా ఉంటే మీరు ఈరోజు ప్రైవేట్ పరం చేసుకుంటా ప్రజలకు వ్యతిరేకంగా అన్ని దీంట్లో కూడా మీరు ఇది చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కానీ మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు కూడా ఈ చిత్తూరు జిల్లా ప్రజలు కూడా అన్నమయ్య జిల్లా ప్రజలు తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము. మేము ఖచ్చితంగా యునైట్ అవుతా ఉన్నాము. 100% మీరు చేసుకునే ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము తిప్పి కొడతాం. 100% తిరిగి ఇది ప్రభుత్వం అయ్యేంతవరకు కూడా మేము పోరాటం చేసేసి దీన్ని మళ్ళా ప్రజలకు అగెనిస్ట్గా ఏ గవర్నమెంట్ చేస్తూ ఉందో దానికి అగెనిస్ట్గా మేము పోరాడి దీన్ని తిరిగి ప్రభుత్వ పరం చేసేంత వరకు ఉద్యమం ఆగదని తెలియజేసుకుంటాం.